నమస్తే అండి. నేను ఈరోజు పాలకూర కర్రీ ఎలా చేయాలో చేయిస్తున్నాను. పాలకూరను ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పాలకూర వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 4-5 ఉల్లిగడ్డలని ముక్కలుగా కట్ చేసుకొని బాండీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసుకొని చాలాసేపు మగ్గనివ్వాలి. ఈ మగ్గిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. కాడలు కూడా వేసుకోవాలి. పాలకూర కాడలు లేతగా ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూను వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చాలాసేపు ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మూత పెట్టి కొంచెం సేపు వాటర్ అంతా పోయే వరకు మగ్గనిచ్చుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే ఈ పాలకూర కర్రీ